అమరావతి మంటలు అన్నటువంటిది అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల వెనకాల రాజకీయం ఉందేమో అన్నటువంటిది తెలుగుదేశం అభిమానులు లెక్కగట్టారు. చంద్రబాబు గారి మీద ప్రెషర్ చేశారు. చంద్రబాబు గారు సమీక్షించారు. పోలీసు అధికారులతో కమిటీ వేశారు. విచారణ చేయించారు. సిట్ ఇప్పుడు తేల్చింది ఏంటంటే అందులో మొన్న జరిగినటువంటి మెగా వాళ్ళకి సంబంధించినటువంటి పైపుల దహనం వెనకాల సెక్యూరిటీ గార్డే ఉన్నాడని తేల్చింది. అయితే తన రాజకీయ ఉద్దేశంతో కాకుండా తన వ్యక్తిగత కక్షతో ఈ పని చేశాడని తేల్చింది. రాజధాని అమరావతిలో పైపుల దహనం కేసులో పోలీసుల అనుమానం నిజమైంది. పైపుల స్టాక్ పాయింట్ సెక్యూరిటీ గార్డే నిందితుడిగా తేలింది. ఈ నెల 23 రాత్రి మెగా ఇంజనీరింగ్ కంపెనీ పైపుల స్టాక్ పాయింట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం, సుమారు 10 కోట్ల విలువైన పైపులను అక్కడ ఉంచితే అందులో సగం పైపులు దగ్ధమైంది. ఆ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 11న ఎల్ఎన్టీ కంపెనీలో ఇదే తరహా అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 9 కోట్ల విలువైన పైపులు తగలబడ్డాయి. రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న పైపుల దగ్ధం కేసుల మీద చంద్రబాబు తీవ్రంగా స్పందించి వరుస ప్రమాదాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని, కుట్ర కోణం ఉంటే ఛేదించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ 3 రోజులుగా అక్కడే మకాం వేసి దర్యాప్తు పర్యవేక్షించారు. లోతుగా విచారణ చేయించారు. అందరి వేళ్లు సెక్యూరిటీ గార్డు రాము వైపే చూపిస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే రాము అసలు విషయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. డ్యూటీ విషయంలో సూపర్వైజర్ ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నాడు. రాము కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నాడు. తనతో ఓవర్ టైం పని చేపిస్తున్నారని కోపం పెంచుకున్నాడు. కనీసం సెలవు ఇవ్వడం లేదని 12 గంటలు చేయాల్సి ఉంటే రోజంతా పని చేస్తున్నాడని పోలీసుల దగ్గర రాము ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వాస్తవానికి రాము ఈ నెల 23 సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకుని వెళ్ళిపోవాల్సి ఉంది. అంతేకాకుండా ఆ రోజు ఆయనకి నీళ్ళ విరోచనాలు అవుతుంటూ డ్యూటీ టైం అయిపోగానే వెళ్ళిపోవాలని భావించాడు. అయితే సూపర్వైజర్ అందుకు భిన్నంగా రాత్రికి కూడా నువ్వే విధుల్లో ఉండాలంటూ హుకుం జారీ చేయడంతో రాము తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఏదైనా పెద్ద ఘటన జరిగితే కానీ ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులు పెట్టుకోరని, ఆ ఘటన వల్లనైనా సూపర్వైజర్ కంపెనీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, సూపర్వైజర్ మీద కంపెనీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని రాము భావించాడు. ఆ మేరకు ఆ రోజు రాత్రి సమీపంలోని వాహనాల నుంచి పెట్రోల్ తీసి పైపులకు నిప్పండించినట్టు పోలీసులు విచారణ అంగీకరించినట్టు తేలింది. రాము చెబుతున్నది నిజమేనా లేదంటే ఇంకా మరి ఏదైనా కారణం ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. రాములకు ఎవరైనా సహకరించారనే కోణంలో కూడా మరింత లోతుగా విచారిస్తున్నారు.